ప్రశాంతమైన గ్రామం, ఓ చిన్నిల్లు. ఆ ఇంట్లో ప్రతిరోజు కనిపించే ఓ వృద్ధ దంపతుల జీవన పోరాటం. కష్టాలొచ్చినా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ సాగుతున్న ఓ సాధారణ జీవితం. కానీ ఆ రాత్రి మాత్రం ఆ ఇంట్లో వినిపించింది ఓ నిశ్శబ్దం. ఎప్పట్లానే తెల్లవారుతుందని ఎదురు చూసిన ఆ కుటుంబానికి ఉదయం ఊహించని విషాదాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ ఇంట్లో కడుగుపెట్టిన వారెవరు? ప్రశాంతంగా ఉన్న ఇంటిని ఎందుకు టార్గెట్ చేశారు? ఘటన జరిగిన ప్రదేశంలో బయటపడిన ఆధారాలు, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు. ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఈ ఘటన వెనుక అసలు నిజమేంటి? గ్రామాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ మిస్టరీకి కారణం ఎవరు? లెట్స్ వాచ్. ఖమ్మం జిల్లా తిరుమలాయిప్పాలెం మండలం పిండిప్రోలులో దారుణం జరిగింది. 60 ఏళ్ల చెన్నా సుగుణమ్మను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. గొంతు కోసి ప్రాణాలు తీసిన దుండగులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లారు. సుగుణమ్మ, ఆమె భర్త జనార్దన్ సాధారణ జీవితం గడుపుతున్నారు. కొంతకాలంగా జనార్దన్కు పక్షవాతం రావడంతో పూర్తిగా భార్యపైన ఆధారపడ్డారు. కదల్లేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. భర్తకు భార్యే కళ్ళు, చెవులు ఆధారమైంది. తన కష్టాలను పక్కన పెట్టి భర్తకు సేవలు చేస్తూ రోజులు గడుపుతున్న సుగుణమ్మ జీవితం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందనేది ఇప్పుడు అంతుచిక్కని మిస్టరీగా మారింది. సాధారణంగా ప్రతిరోజులానే రాత్రివేళ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధ దంపతులు నిద్రలోకి వెళ్లారు. కానీ అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లోకి వచ్చిన దుండగులు ముందుగా ఏం చేశారు? సుగుణమ్మను ఎందుకు టార్గెట్ చేశారు? ఆమెపై దాడి చేయడానికి ముందు ఏమైనా ఘర్షణ జరిగిందా అనేటువంటి కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో మరో విషాదకరమైన అంశం ఇంట్లోనే ఉన్న జనార్దన్ పరిస్థితి. భార్యపై దాడి జరుగుతున్న విషయం ఆయనకు తెలిసినా తన బాధను బయటకు చెప్పుకోలేని పరిస్థితి. పక్షవాతం కారణంగా మాటలు రాకపోవడంతో జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోతున్నారు. తన కళ్ల ముందే జీవిత భాగస్వామి ప్రాణాలు కోల్పోయినా సహాయం కోసం పిలవలేని పరిస్థితి ఏర్పడింది. దుండగులకు ఈ కుటుంబ పరిస్థితులు ముందే తెలుసా? భర్త అనారోగ్యంతో ఉన్నాడని, ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఉంటారని సమాచారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఘటనల్లో సాధారణంగా నిందితులు ముందుగా పరిస్థితులను గమనించి అనువైన సమయాన్ని ఎంచుకుంటారు. ఈ ఘటనలో కూడా అదే జరిగిందనే కోణంలో పోలీసులు ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న పరిస్థితులు పోలీసులకు కీలకంగా మారాయి. ఇంట్లోకి ప్రవేశించిన మార్గం, దుండగులు వదిలి వెళ్లిన ఆధారాలు, చుట్టుపక్కల పరిస్థితులు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. సీసీ కెమెరాల ఫుటేజ్, అనుమానితుల కదలికలు, ఫోన్ కాల్స్ వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన వెలుగులోకొచ్చిన తర్వాత పిండిప్రోలు గ్రామంలో ఆగ్రహం వ్యక్తమైంది. గ్రామానికి చేరుకున్న పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. వరుసగా ఘటనలు జరుగుతున్నా సరైన స్థాయిలో పోలీస్ పెట్రోలింగ్ జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఖమ్మం, వరంగల్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆగ్రహం వెనుక భయం కూడా కనిపించింది. తమ గ్రామంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని, ఒంటరిగా ఉండే వృద్ధులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు పోలీసుల ముందున్న అసలు సవాల్ ఈ హత్య వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడం. ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన హత్య, లేక ముందే వేసుకున్న పథకం ప్రకారం జరిగిన దారుణమా? సుగుణమ్మను ఎందుకు టార్గెట్ చేశారు? దుండగులకు ఆమె గురించి ఎంత సమాచారం ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఒంటరిగా జీవించే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలు ఇప్పుడు ఈ ఘటనతో మరోసారి అప్రమత్తం కావాల్సిన పరిస్థితి వచ్చింది. పక్కింట్లో ఏం జరుగుతుందో గమనించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పోలీసులకు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది. పిండిప్రోలులో జరిగిన ఈ ఘటన ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. సుగుణమ్మ హత్య కేసులో అసలు నిజమేంటి? ఈ దారుణానికి పాల్పడిన వారు ఎవరు?
నగల కోసమే ఈ హత్య జరిగిందా లేక దీని వెనుక మరేదైనా మిస్టరీ దాగుందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సిందే. ఈ ఘటన ఒక్క కుటుంబానికి జరిగిన విషాదం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసే ఓ హెచ్చరిక. ఒంటరిగా నివసించే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలు, వారి భద్రతపై మరింత శ్రద్ధ అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతుందో గమనించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికల్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది. ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉన్న ఇళ్లపై నేరగాళ్లు కన్నేయకుండా కుటుంబ సభ్యులు, స్థానికులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఒక్క నిర్లక్ష్యం, ఒక్క క్షణం ఆలస్యం ఓ కుటుంబాన్ని కోలుకోలేని విషాదంలోకి నెట్టొచ్చు. భద్రత విషయంలో జాగ్రత్తే రక్షణ, అప్రమత్తతే ఆయుధం.